జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని కార్గిల్ చౌక్ వద్ద పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన 40 మంది భారత జవాన్లకు బీజేపీ నాయకులు ఘనంగా నివాళులర్పించి 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. దాడి జరిగి 4 ఏళ్లు పూర్తవుతుందని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అమరులైన జవాన్లు అత్యున్నత త్యాగాన్ని ఎప్పటికీ మర్చిపోలేమని అన్నారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల బీజేపీ నాయకులు సురభి నవీన్, జేఎన్ వెంకట్, సునీత, రాష్ట్ర నాయకురాలు పూదరి అరుణ, పార్లమెంటు కో కన్వీనర్ గుంటుక సదాశివ్, బీజేపీ బీజేవైఎం కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రీయ మనం మర్చిపోవడం పుల్వామా దాడి చాలా దారుణంగా జరిగింది. ఈ జవాన్లకు మన కొరత నియోజకవర్గం నుండి కాన్స్టిట్యున్సీ నుండి మనం నివాళులు అర్పిస్తున్నాం. ఇలాంటి దాడులు జరిగినందుకు వాళ్ళ వీర మరణాన్ని మనం స్మరించుకుంటూ జవాన్లు తెలియదు. పుల్వామా డిస్ట్రిక్ట్లో చాలా ఘోరమైన ఘటన జరిగింది. 40 మంది మన సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోవడం అమరులయ్యారు. ఇది జైషీ మహమ్మద్ పాకిస్తాన్కి చెందిన ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, ఒక ఇస్లామిక్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఈ దాడిలో పాల్గొన్నారు. సూసైడ్ బాంబ్ చేసుకొని బార్డర్కి వెళ్తున్న మన సిఆర్పిఎఫ్ జవాన్ల మీదకి కారులో సూసైడ్ బాంబ్స్ పెట్టుకొని వచ్చి అటాక్ చేయడం జరిగింది. అది చాలా దేశమంతా ఆ రోజు ఖండించింది. ఇది ఒక మూర్ఖపు, ఒక కవర్డియస్ యాక్ట్.